వాసన కూడా మస్తు కమ్మగత్తంది. నాకైతే మస్తు నచ్చింది పుదీనా చట్నీ. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే పుదీనా చట్నీ. అయితే ఇది ఎండాకాలం కదా, ఎండాకాలంలో బాగా వేడి వస్తుంది కాబట్టి నిమ్మకాయ చల్ల తాగుతుంటారు. అయితే పుదీనా చట్నీ చేసుకొని రోజు ఒక మధ్యాహ్నం టైంలో అట్లా తిన్నామనుకో బాడీ కూడా మస్తు కూల్గా ఉంటుంది. అందుకే ఈరోజు పుదీనా చట్నీ అయిపోతున్నాను. అంటే పుదీనా పచ్చడి మస్తు సూపర్ టేస్ట్ ఉంటుంది. చేసుకుని కూడా చాలా ఇది. ఓకేనా? సరిపడా నువ్వుల్ని ముకుల్లో వేయించుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని మిక్సీ జాడీలో వేసుకోవాలి. అదే ముక్కుల్లో కొద్దిగంత నూనె వేసుకొని సరిపడా పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు గోలించుకోవాలి. ఇట్లా గోలినాక ఆ పచ్చిమిర్చిని తీసి పక్కన పెట్టుకోవాలి. శుభ్రపరుచుకున్న పుదీనాకును వేసుకోవాలి. మగ్గేంత వరకు సన్నని మంట పైన మగ్గించుకోవాలి. ఈ నువ్వులలో మనం గోలించుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అట్లనే సరిపడా చింతపండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇందులో సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతుంటూ మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. ముక్కుల్లో సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరమైనాక జీలకర్ర ఆవాలు వేసుకొని అట్లనే ఎండుమిరపకాయలు వేసుకొని ఎర్రగా అయ్యేటట్టు గోలించుకోవాలి. సరిపడా పసుపు వేసుకోవాలి. అట్లనే కల్యమాకు రెమ్మలు వేసుకొని గోలించుకోవాలి. మనం గ్రైండర్ చేసుకొని పెట్టుకున్న ఈ మిశ్రమం మీద పోపు వేసుకుంటే ఎంతో రుచికరమైన పుదీనా చట్నీ తయారైపోతుంది. పుదీనా తొక్కు తయారైపోతుంది. చూసిరా ఫ్రెండ్స్, చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. కానీ ఈ స్టైల్లో అంటే ఈ పద్ధతిలో చేస్తే మాత్రం పుదీనా చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఇట్లా వాటర్ ఇట్లా మేమే వేయం కాబట్టి. ఓకేనా? ట్రై చేస్తా. వాసన కూడా మస్తు కమ్మగత్తంది. నాకైతే మస్తు నచ్చింది పుదీనా చట్నీ. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లా ఎండాకాలంలో పుదీనా చట్నీ వేసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువ చలవ కూడా చేస్తుంటుంది. ఓకేనా? నా వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్పెషల్ పుదీనా చట్నీ మస్తు కమ్మ ఉంది.